హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే నేను సరిగ్గా తినని పిల్లల కోసం ఒక రెసిపీని చేసి చూపిస్తున్నాను. కొంతమంది పిల్లలు మీరు ఎన్ని వెజిటబుల్స్ చేసి పెట్టినా, ఎన్ని కర్రీస్ చేసి పెట్టినా అస్సలు తినరు. అలాంటి పిల్లల కోసం పోషక లోపాలు ఉండకుండా కొంచెం హెల్దీగా ఉండేలాగా ఈ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక పెనం తీసుకోండి. పెనంలో ఒక కప్పు బాదం పప్పును వేసుకొని మంటని మీడియం టు లో హీట్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేపుకోవాలి. బాదం పప్పులు బాగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి. పెనంలోకి ఆయిల్ ఏం వేయకూడదు. ఆయిల్ ఏం వేయకోకుండా ఉత్త బాదం పప్పులు మాత్రమే వేసుకొని బాగా వేయించుకోవాలి. తక్కువ మంటలో ఉంచి బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. తక్కువ మంటలోనే పెట్టి బాగా వేపుకోవాలి. వేపుకున్నాక బాదం పప్పులు వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అదే పెనంలో ఒక కప్పు జీడిపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు అయితే తొందరగానే వేగిపోతాయి. జీడిపప్పులు కూడా బాగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తక్కువ మంటలోనే పెట్టి వేయించుకోవాలి. జీడిపప్పులు బాగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే పెనంలోకి పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలను వేసుకొని వేపుకోవాలి. గుమ్మడికాయ గింజల్లో కూడా చాలా విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఇవైతే చాలా హెల్దీ. ఇవి ఇచ్చామంటే పిల్లలకి సరిగ్గా తినని పిల్లలకి సరిపడా పోషకాలు లభిస్తాయి. బాదం పప్పులో కూడా చాలా న్యూట్రిషన్ అయితే ఉంటుంది. జీడిపప్పులో కూడా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. బాదం పప్పులో అయితే విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇప్పుడు అదే పెనంలోకి సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దు తిరుగుడు గింజల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఈ గింజలు కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. మంటను తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే వేగిపోతాయి. వేగాక ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ప్లేట్లోని ఈ గింజలన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ చేసుకుంటే ఈ పౌడర్ని అయితే పాలలో కలిపించామంటే పిల్లలకి చాలా హెల్దీ. సరిగ్గా తినని పిల్లలు కూడా కొంచెం హెల్దీగా ఉంటారు. దీన్ని బాగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా చేసి పెట్టుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మిల్క్ కలిపించేటప్పుడు మిల్క్తో పాటు కలిపి ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.